ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు వెన్నపూస గోపాల్ రెడ్డి. నేను మాజీ రాష్ట్ర హిందూ అధ్యక్షుడిని, జేఏసీ చైర్మన్, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ గా చేసి 2013 జూన్ లో రిటైర్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పి పోటీలో నిలవడం జరిగింది. ఆ క్రమంలోనే నేను గుంటూరు రైల్వే ఎంప్లాయీస్ కోసము, అదేవిధంగా ఎక్కడైతే పట్టభద్రులు ఉన్నారో కాలేజీలు అవన్నీ తిరుగుతూ క్యాన్వాస్ తిరుగుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మరి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పాల్గొన్నాను. రైతులంతా రైతు కూలిన వంట నష్టమే లే, రైతు పని చేస్తారు. రిక్షాలు దొరుకుతూ సిమెంట్ బండ్లకు బెంగళూరు కేరళ వెళ్తూ ఉంటే ఈయన పోలిట్ బ్యూరో మీటింగులు ఈ ఎలక్షన్లు చేసుకుంటూ కొడుకుని ఏ విధంగా ఎమ్మెల్సీ చేసి ఏ విధంగా మంత్రివర్గంలోకి జోపించాలనే ఉద్దేశంతోనే కాలం గడుపుతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువకులంతా నిర్వీర్యమైపోయినారు. అధికారం రాకముందు 600 అబద్ధాలు చెప్పి ఇంటికి ఉద్యోగం ఇస్తానని చెప్పి లేని పక్షంలో 2000 రూపాయలు నిరుద్యోగం ఇస్తానని చెప్పి అన్ని తప్పుడు వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా ఇంతవరకు నిజం చేయలేదు. నిన్ననే మన పోలిట్ బ్యూరోలో అది ఒక పనికి మారిన సంస్థ పోలిట్ బ్యూరో, దానికి చట్టబద్ధం లేనటువంటి పోలిట్ బ్యూరోలో ఇంటికి ఉద్యోగం ఆడు ఇచ్చి మమ్మ అనిపించాలనే ఉద్దేశంతో డిస్కస్ చేశాం. ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయంటే ఒక పకటి వేషాలు ఏ విధంగా మాట్లాడు ఆ విధంగా మాట్లాడతాం. పకటి వేషాలు అంటాం, మా ఇంట్లో 3 బంగాలు ఉంటే కుక్క ముచ్చు ఇంటి మనం తీసుకొని దెబ్బలు వేసాడు. అట్లా ఈయన దావో సీట్కి వస్తుంది. తర్వాత వచ్చేసి బెంగళూరు వాళ్ళు మనం అంత మనమైపు చూసాను మన మధ్య వచ్చి కూలి పని చేసుకుంటూ వస్తారు. ఇవన్నీ ఎంత అబద్ధాలంటే వినడానికి అసహ్యం అనిపించే అబద్ధాలు చాలా ఈజీగా అనంతరంగా అబద్ధాలు చెప్పి ప్రజలను మెప్పిస్తారు. ఈరోజు నిరుద్యోగ యువకులు మొత్తం డబ్బంతా తీసుకెళ్లి ఎక్కడైతే కోచింగ్ సెంటర్లో అంత మొత్తం కోచింగ్ సెంటర్లో పెడుతున్నారు. నిన్న గ్రూప్ ఎగ్జామినేషన్ జరిగిందంటే తమాషా ఉంది. కోర్సు 950 పోస్టులు, 1450 సెంటర్స్ పెట్టారు. 1450 సెంటర్లు పోస్టులు, సెంటర్లో పోస్టులు లేదు, 950 పోస్టులు కానీ అవి కూడా 2019 తప్ప మిగతా ముందుగా ఫిలప్ చేసే సమస్య. అలా మొత్తం అబద్ధాలతో లేసే అబద్ధాలు కాలంలో మరి ఈయన ఇవన్నీ కూడా నిర్వహించాలి అంటే 2017 అంటే మనకు మార్చి 2017లో వచ్చే గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఎలక్షన్స్లో నేను అంటే వెన్నపూస గోపాల్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నాను. నాకు ఓటు వేయించి గెలిపిస్తే అన్ని సమస్యల పట్ల పోరాటం చేస్తాం.